ఓం గంగణపతే నమ, ఐం సరస్వతి నమ, గాయత్రి పరంబకాయ నమ, శ్రీమాత్రి నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా మకర రాశి జాతకులు ప్రధానంగా మీకంతా కూడా జాతకరీత్యా సకల గ్రహదోష నివారణ అవ్వాలన్నా ఈ శుక్రవారం రోజున చైత్ర అమావాస్య రోజున మీరంతా కూడా విశేషమైన పూజలు ఆచరిస్తూ ఉండాలి. పుణ్యక్షేత్ర దర్శనం చేయడానికి ప్రయత్నం చేయండి. పెద్దలకు ప్రీతికరంగా పిండ ప్రదానాలు చేయడం, తిలతర్పణాలు ఆచరించుకోవడం, తిలహోమాన్ని ఆచరించుకోవడం మాత్రం చేత పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా పితృదోషం పితృశాపంతో బాధపడేవాళ్ళు మోక్షనారాయణ బలి విధానం ఆచరించడం పుణ్యక్షేత్రంలో అంతా కూడా రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ప్రధానంగా మీకంతా కూడా ఈ అకాల కష్టాల నుంచి ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడాలన్నా విశేషమైన పుణ్యయోగం సిద్ధించాలన్నా మహాలక్ష్మీదేవి ఆరాధన, దుర్గామాత ఆరాధన ఈ రోజున ఆచరించడం మాత్రం చేత పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా రాజశ్యామల యజ్ఞాధికార రీతిలో ఆచరించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. బగలామకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శత్రుబాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. పసుపు కొమ్ములతోటి అమ్మవారికి ప్రీతికరంగా, బగలామకి అంతా కూడా ప్రీతికరంగా పసుపు కొమ్ములతోటి యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రు భయాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సకల గ్రహదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మీకంతా కూడా గురుకటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరంగా దత్తాత్రేయ చరిత్రని పారాయణం చేసుకోండి, మంచి ఫలితాలు పొందుతారు. బ్రాహ్మణత్వం అన్నదానం చేయడం వల్ల మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. స్వయంపాక దానం చేయడం వల్ల మీకంతా కూడా శుభకర కార్యక్రమాలన్నీ కూడా నెరవేరడానికి ఆస్కారం ఉంటుంది. వివాహాది శుభకార్యాల కోసం అంతా కూడా ఈ అమావాస్య రోజున దానాది కార్యక్రమాలు చేయడం, పుణ్య కార్యక్రమాలు చేయడం వల్ల అఖండ పుణ్యయోగ ప్రాప్తి లభిస్తుంది. మహాలక్ష్మీదేవి ఆరాధన సహస్రనామాలతో అర్చించడం మాత్రం చేత అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా అగ్నికి నవదానాలు సమర్పించడం వల్ల రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. తిలదానాలు చేసుకోవడం, ఈ యొక్క శుక్రుడి ప్రీతికరంగా బొబ్బర్లు దానం చేయడం, బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, పసుపు రంగు వస్త్రాన్ని అంతా కూడా దానం చేయడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రే నమః.